జై సాయినాథ్ అండి. ఈ మధ్య సాయి దీక్షకు సంబంధించినటువంటి ఒక వీడియోకి ఒకరు కామెంట్ పెట్టారు. ఏమనంటే, ఈ సాయి దీక్ష తీసుకొని అల్లా మాలిక్ అనాలా అని చాలా వ్యంగ్యంగా ఒక క్వశ్చన్ వేశారు. అంటే అక్కడే సమాధానం ఇవ్వచ్చు. అది ఎక్కువ మంది కన్నా కూడా ఆ వ్యక్తి వరకు తెలుస్తుంది. సరే, ఈ ప్రశ్న ఇంచుమించుగా చాలామందికి ఉండొచ్చు. అందరికీ సమాధానంగా మనం ఈ వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. ఇది క్లారిటీ ఇస్తుందండి. పాపం వీళ్ళందరూ తెలియక ఒక ద్వేషభావంతో మాట్లాడుతున్న మాటలే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ద్వేషం ఉన్నప్పుడు బుద్ధి పనిచేయదు, అధిక ప్రేమ ఉన్నా కూడా బుద్ధి పనిచేయదు. ఈ రెండింటిని పక్కన పెట్టి అన్బయాస్డ్గా అంటే నిష్పక్షపాతంగా చూసినప్పుడే వాస్తవం తెలుస్తుంది. సమాజంలో సహజంగా బ్రతికే వ్యక్తి కష్టాలతో, దుఃఖంతో, సమస్యలతో కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతుంటాడు. వాడి బ్రతికే వాడికి తెలియక అయోమయంలో ఉంటాడు. అలాంటి ఒక సామాన్యమైన వ్యక్తి సాయిబాబా యొక్క మాటల్లోని అంతరార్థం కానీ వారి చేతల్లో యొక్క పరమార్థం కానీ తెలుసుకోవటం చాలా కష్టం. తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకోకుండా మాట్లాడడం చాలా పెద్ద దోషం, నేరం. అది ఎవరైనా సరే. కాబట్టి ఆ క్లారిటీ అనేది ఇస్తే విఘ్నులైన వాళ్ళు, మూర్ఖులు తెలుసుకోకపోవచ్చు. మూర్ఖుల గురించి ఎవరికి అక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళకే పట్టలేదు. కాబట్టి కొద్దిగా సెన్సిబుల్ మనిషిలాగా బ్రతికే వాళ్ళకి విషయం తెలిసినప్పుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. వారి కోసం ఈ వీడియో ఇస్తున్నా, అంతేగాని మూర్ఖుల కోసం కాదు. మూర్ఖులను ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళని వారే పట్టించుకోరు కాబట్టి. సో విఘ్నులారా, అందరూ సాయిబాబాని ప్రేమించేవాళ్ళు, సాయిబాబాని తెలియక ద్వేషించేవాళ్ళు అందరూ 50 మందికి తెలియజేస్తుంది ఏంటంటే, ఇది అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి విషయం కాదు. సాయిబాబా అల్లా మాలిక్ అన్నారు కదా అని ఎవరిని అడిగినా కూడా అందరూ ఏమంటారంటే, అల్లా మాలిక్ అంటే అల్లా యజమాని అని దాని సామాన్య అర్థం. అది నిజమా? అంత తేలిగ్గా మనకు అర్థమవుతున్న మహాత్ముల యొక్క వచనం అంటే సూటిగా దాని గురించి మాట్లాడదాం, పక్కకి వెళ్ళకుండా. అల్లా మాలిక్ అంటే దాని అర్థం మనకు అర్థమవుతుంది, 50 మందికి సామాన్యులందరికీ అర్థమవుతుంది. సామాన్యులందరికీ అర్థమైంది వాస్తవం కాదండి, ఇది గమనించాలి మనం. అల్లా మాలిక్ అంటే సామాన్యంగా అర్థమైంది అల్లా యజమాని. కాబట్టి అల్లాని ప్రార్థించాలి, పూజించాలి, సేవించాలి, విధేయతగా ఉండాలి అనే అర్థమవుతుంది. అది నిజమా? దాని అర్థం అదేనా? వెంటనే కాదా మరేంటి అనే ప్రశ్న వస్తుంది. ఒకసారి అది నిజమో కాదో తెలిస్తే అప్పుడు వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అల్లానే యజమాని, అల్లానే భగవంతుడు అనే అర్థమే దానికి నిజమైనట్టయితే సాయిబాబా అల్లాని పూజించమని చెప్పాలి, అల్లాని సేవించమని చెప్పాలి, అల్లాని ప్రార్థించమని చెప్పాలి. అట్లా ఎక్కడైనా సాయి సచ్చరిత్రలో ఒక్క చోట కూడా లేదు. సాయి సచ్చరిత్ర చదివి మాట్లాడండి. ఎవరి చేత కూడా, ఏ హిందువుల చేత, ఎవరి చేత కూడా నువ్వు నమాజు చెయ్యి అని చేయించిన సందర్భం ఎక్కడా లేదు. ఎవరొచ్చి వాళ్ళ ఆచారాన్ని పాటిస్తే అయినా అడ్డు చెప్పలేదు, అంతే కదండి. హిందువులు వెళ్ళి గంట కొట్టి పూజ చేసి అక్షంతలు పూలు ఇస్తే ఏం మాట్లాడలేదు. అలాగే ఇస్లాం ధర్మంలో ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనలు ఏమైనా చేస్తే దాన్ని చూస్తూనే ఉన్నారు. ఆయన దేన్ని చెయ్యమని చెప్పలేదు, దేన్ని ప్రోత్సహించలేదు, దేన్ని వద్దని అడ్డు చెప్పలేదు. బాబా అసలు దీనికి సంబంధించిన విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడలే ఆయన, ఎందుకంటే దీనికి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన. ఇంకా బాబా ఏం చెప్పారంటే, ఎవరే పూజా పురస్కారాలతో నాకేం పరి, ఇవి కాదు కావాల్సింది. సాయిబాబా చెప్పింది అత్యున్నతమైంది. బాబా చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు అర్థం చేసుకొని సంస్కరించుకో. నువ్వు భగవంతుడి గురించి మాట్లాడే అంత స్థాయి నీకు లేదు. ఆయన నీకు అర్థం అవ్వటం అనేది అంత తేలికైన విషయం కాదు. అది కేవలం రియలైజ్డ్ మాస్టర్స్ మాత్రమే ఆ భగవతత్వం గురించి మాట్లాడగలరు. తెలియని దాని గురించి మాట్లాడి అర్థం పర్థం లేకుండా కొట్టుకొని మీ జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు, చిన్నాభిన్నం చేసుకుంటున్నారు, మూర్ఖంగా పశువుల కన్నా హీనంగా బ్రతుకుతున్నారు అనేటువంటిది సాయిబాబా వారి యొక్క వచనం. అందుకోసమే సాయిబాబా ఏం చెప్పారంటే, ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో,
దాన్ని చెప్పడంలో ఉద్దేశంగా సాయిబాబా చెప్పింది ఏంటంటే, దీని అంతటిని, ఈ సృష్టినంతని నడిపేటువంటి ఒక అతీతమైన శక్తి ఉన్నది. ఆ శక్తి అన్నీ చూసుకుంటుంది. నువ్వు నీ సంగతి చూసుకో, ప్రశాంతంగా ఉండు, ఆదుర్దా పడకు, కంగారు పడకు, ఏదో చేయాలనేటువంటి తపనలో జీవితాన్ని సర్వనాశనం చేసుకోకు. బాబా చెప్పింది అల్లా మాలిక్ అంటే అల్లాని పూజ చేయమని కాదు. మాలిక్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఆ మాలిక్ వ్యవహారం అంతా చూసుకుంటారు. నువ్వు ఆదుర్దా పడాల్సిన పని లేదు. ఒక దివ్య చైతన్య శక్తి దీన్ని నడిపిస్తూ ఉంది. దానికి నువ్వు మళ్ళీ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఇది చేయమని చెప్పాలి. అసలు సాయిబాబా ఒక్కటి చెప్పారండి. ఇక్కడ తెలిసిపోతుంది సాయిబాబా తత్వం ఏంటో. సాయిబాబా జీవితం మొత్తం మీద నువ్వు ఇది చెయ్యి అని చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, గురు పౌర్ణమి చెయ్యి అని చెప్పారు. అంటే గురువుని సేవించు. సేవించడం అంటే మళ్ళీ వేరు కాదు. గురువుని సేవించడం అంటే గురువు చెప్పిన మాటని నువ్వు నేర్చుకో. చాలా లోతైన అర్థాలు ఉంటాయండి. మనం ఎట్లా పడితే అట్లా ఆలోచిస్తే అయ్యే వ్యవహారం కాదు. ఇట్లాగే అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడి మనం సమాజంలో అపహాస్య పాలైపోతాం, అసహ్యంగా చూడబడతాం. బాబా చెప్తుంది ఏంటంటే, నీవు గురువు నుంచి ఏది ట్రూత్ అల్టిమేట్ ఉందో దాన్ని నేర్చుకో. అది పూజల వల్ల కాదు, నా కర్మ వల్ల కాదు, నా ధనం వల్ల కాదు, నా ప్రజయ ఈ జనాల వల్ల కానీ నీ పుత్రుల వల్ల కానీ ఎవరి వల్ల కాదు. అది గొప్ప స్థితి. ఆ స్థితిని పొందడానికి మార్గం ఏంటి? గురువు. ఎంత అద్భుతం అండి సాయిబాబాది. ఏం తెలుసుకోకుండా అందరూ చేస్తూ ఉన్నారు ఇంచుమించుగా. ఏ కొద్ది మందో ఆ మార్గంలో ఉన్నారు. కాబట్టి ఏది కూడా మూర్ఖత్వంగా చేయరాదు, మూర్ఖత్వంగా మాట్లాడరాదు. ఇటువంటి ఎన్నో అద్భుతమైన సత్యాలను దర్శింపజేసేదే సాయి దీక్ష. చాలా సిన్సియర్గా ఆ భగవతత్వంలోకి, ఆ సత్య మార్గంలోకి అడిగిటి జీవితాన్ని బాగు చేసుకునేదే సాయి దీక్ష. అది తెలుసుకోవాలి. కానీ కామెంట్ చేయటమే ఉందండి. ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, దానికి ఏం విలువ ఉంటుంది. కాబట్టి విఘ్నులారా, విషయాన్ని తెలుసుకోండి. మాట్లాడే ముందు విఘ్నులు ఆలోచిస్తారు. ద్వేషంతో ఉన్నవాడు, అర్థం లేనటువంటి ఆశతో ప్రేమ ఉన్నవాడు, ఇద్దరూ కూడా దోషాన్ని చేస్తారు. అదే మనం ఈ రోజున సమాజంలో అధికంగా చూస్తున్నాం. ఈ సాయి దీక్షలో అన్బయాస్డ్గా, నిష్పక్షంగా ఏది వాస్తవమో తెలుసుకొని శాస్త్రీయంగా, అంటే శాస్త్రీయం అంటే అందరికీ అది కరెక్టే ఉండాలి. ఆ విధం ద్వారా మనం ఆ ఆనందమయ జీవితానికి నాంది పలకటమే శ్రీ సాయి దీక్ష. జై సాయినాథ్.